సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటుగా దేవాదాయ శాఖ మిగిలిన అన్ని కాంపిటేటివ్ పరీక్షలు కూడా ఈ ప్రశ్నలు అనేవి ఉపయోగపడతాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మెయిన్గా ఆదేశిక సూత్రాలకు సంబంధించి కంపల్సరీగా ఒక మార్క్ వచ్చే టాపిక్ ఇది. మనకి మొదటి ప్రశ్న చూడండి. మన రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశం నుంచి స్ఫూర్తి పొంది ఆదేశిక సూత్రాలు నిర్దేశిక నియమాలను రాజ్యాంగంలో చేర్చారని చెప్పేసి అడుగుతున్నారు. సరైన సమాధానం ఐర్లాండ్. ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్. ఓకే. ప్రాథమిక హక్కులను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారంటే మనకి అమెరికా రాజ్యాంగం. మనకి ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారంటే సోవియట్ రష్యా రాజ్యాంగం. ఓకే, ఈ బిట్లన్నీ చాలా ఇంపార్టెంట్. మనకి రెండవ ప్రశ్న చూడండి. ఆదేశిక సూత్రాల వివరణ రాజ్యాంగంలో ఎక్కడ ఉందని చెప్పేసి అడుగుతున్నారు. కింద 4 ఆప్షన్లు అయితే ఇచ్చారు. సరైన సమాధానం 4వ భాగం ఆర్టికల్ 36 నుంచి 51. ఆదేశిక సూత్రాల వివరణ రాజ్యాంగంలో ఎక్కడుందంటే 4వ భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51 మధ్య అయితే ఉంది. మనకి తదుపరి ప్రశ్న 3వ ప్రశ్న చూడండి. ఆదేశిక సూత్రాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ చూడండి. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ విధులకు మార్గదర్శకాలుగా ఉంటాయి. ఇది సరైందే. బి చూడండి. వీటికి న్యాయస్థానాలు రక్షణ లేదు. ఇది కూడా సరైందే. సి చూడండి. ఇవి ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపనకు తోడ్పడతాయి. ఇది కూడా సరైందే. మనకి నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి. వీటి అమలుకు న్యాయస్థానాలు రిట్స్ జారీ చేస్తాయి. ఇది మనకి సరైంది కాదు. ఓకే, డి అనేది సరైనది కాదు కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి సరైన సమాధానాలు అయితే అవుతాయి. ఆప్షన్ 1 ఏబిసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ రిట్స్ అనేది మనకి ప్రాథమిక హక్కుల పరిరక్షణకు సంబంధించింది కాబట్టి ఆదేశిక సూత్రాలకైతే వర్తించదు. ఇక్కడ ఇది ఆప్షన్ అయితే సరైనది కాదు. మనకి నెక్స్ట్ చూడండి. 4వ ప్రశ్న. పి శర్మ అనే రాజనీతి శాస్త్రజ్ఞుడు వర్గీకరించిన ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరికానిది ఏదని చెప్పేసి అడుగుతున్నారు. మనకి సరికానిది అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి మిగిలిన 3 అంశాలు కూడా సరైనవి అవుతాయి. ఆప్షన్ 1 చూడండి. ఉదారవాద నియమాలు ఆర్టికల్ 44, 45, 50, 51. ఇది మనకి సరైనది అవుతుంది. ఆప్షన్ 2 చూడండి. సామ్యవాద నియమాలు ఆర్టికల్స్ 38, 39, 41, 42, 43. ఇది కూడా సరైనది అవుతుంది. ఆప్షన్ 3 చూడండి. గాంధీయవాద నియమాలు ఆర్టికల్ 40, 46, 47, 48, 49. ఇది కూడా సరైనదే. ఇక్కడ మనకి సరికానిది ఏంటంటే సంక్షేమ నియమాలు ఆర్టికల్స్ 37, 38, 43, 44, 45 అని చెప్పేసింది కదా. ఈ ఆప్షన్ 4 సరికానిది అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 5వ ప్రశ్న చూడండి. శ్రేయో రాజ్య స్థాపనలో నిమగ్నమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశిక సూత్రాలు కరదీపికలుగా ఉపకరిస్తాయని వ్యాఖ్యానించింది ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. ఎంసి సెతల్వాడ్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఎంసి సెతల్వాడ్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 6వ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆదేశిక సూత్రాల్లోని వివిధ ఆర్టికల్స్కు సంబంధించి సరైనవి ఏవి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆదేశిక సూత్రాలని వివిధ ఆర్టికల్స్కి సంబంధించి సరైనవి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ చూడండి. ఆర్టికల్ 38 పౌరులందరికీ సాంఘిక ఆర్థిక న్యాయాన్ని అందించాలి. ఇది మనకి సరైనది అవుతుంది. ఆప్షన్ బి ఆర్టికల్ 39 జాతీయ సంపదను వికేంద్రీకరించాలి. ఇది కూడా సరైనదే. ఆప్షన్ సి చూడండి. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలి. ఇది కూడా సరైనదే. ఇక్కడ డి చూడండి. ఆర్టికల్ 41 గోవాదును నిషేధించాలి. ఇది మనకి సరైనది కాదు కాబట్టి ఆప్షన్ 1 ఏబిసి రైట్ ఆన్సర్లు అవుతాయి. మనకి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ ఏబిసి. నెక్స్ట్ 1. ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు అందించాలని నిర్దేశిస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. సరైన సమాధానం ఆప్షన్ 2లో చూడండి. ఆర్టికల్ 39A. ఆర్టికల్ 39A ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 8వ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది. వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్ పేర్కొంటుందని చెప్పేసి అడుగుతున్నారు. వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్ పేర్కొంటుందంటే మనకి సరైన సమాధానం ఆర్టికల్ 41. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ ఆర్టికల్ 41. తదుపరి ప్రశ్న 9వ ప్రశ్న. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా ఆదేశిక సూత్రాలకు నూతనంగా చేర్చిన ఆర్టికల్ ఏదని చెప్పేసి అడుగుతున్నారు. మనకి సరైన సమాధానం చూడండి. ఆర్టికల్ 39A,
ఆర్టికల్ 43A, దీంతో పాటుగా ఆర్టికల్ 48A, ఆర్టికల్ 39F. ఇక్కడ మనకి సరైన సమాధానం ఏమవుతుందయ్యా అంటే ఆప్షన్ 4 అవుతుంది. 1 మరియు 2 ఆప్షన్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 10వ ప్రశ్న చూడండి. ఆదేశిక సూత్రాల్లోని ఆయా ఆర్టికల్స్లోని పేర్కొన్న అంశాలకు సంబంధించి సరికానిది ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. సరికానిది అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి మిగిలిన 3 కూడా సరైనవి అవుతాయి. ఆప్షన్ 1 ఆర్టికల్ 42 స్త్రీ శిశు సంక్షేమానికి కృషి చేయాలి, ఇది సరైనది. ఆప్షన్ 2 చూడండి, ఆర్టికల్ 43 చిన్న తరహా కుటీర పరిశ్రమలు నెలకొల్పాలి, ఇది కూడా సరైనదే. ఆప్షన్ 3 చూడండి, ఆర్టికల్ 44 గోవాదు నిషేధించాలి, ఇది మనకి సరైనది కాదు. ఓకే, ఆప్షన్ 4 కూడా సరైనదే. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ 3 ఆర్టికల్ 44 గోవాదును నిషేధించాలి. ఆప్షన్ 4 ఆర్టికల్ 47 మత్తు పదార్థాలను మద్యపానాన్ని నిషేధించాలి, ఇది కూడా సరైనది అవుతుంది. ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న చూడండి. భారతీయులకు ఉమ్మడి పౌర స్మృతి కామన్ సివిల్ కోడ్ని అమలు చేయాలని ఆదేశిక సూత్రాల్లో ఏ ఆర్టికల్ పేర్కొంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సరైన సమాధానం ఆర్టికల్ 44. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. మన దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తున్న రాష్ట్రం ఏదని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే గోవా. ఆప్షన్ 3 గోవా రైట్ ఆన్సర్ అవుతుందండి. మనకి తదుపరి ప్రశ్న 13వ ప్రశ్న చూడండి. బాలలు స్వేచ్ఛాయుత గౌరవప్రదమైన వాతావరణంలో అభివృద్ధి చెందటానికి అవసరమైన సదుపాయాలను కల్పించాలని ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్ వివరిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి సరైన సమాధానం ఏందయ్యా అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ ఆర్టికల్ 39F. ఆర్టికల్ 39F ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 14వ ప్రశ్న. కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలని ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్ తెలుపుతుందని చెప్పేసి అడుగుతున్నారు. సరైన సమాధానం ఆర్టికల్ 50. ఆర్టికల్ 50 ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 39A అమలు కోసం మన దేశంలో 1987లో క్రింది పేర్కొన్న దేన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి అడుగుతున్నారు. సరైన సమాధానం లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. మిగిలిన అన్ని ఆప్షన్లు కూడా రాంగ్ ఆన్సర్లే. తదుపరి ప్రశ్న 16వ ప్రశ్న. ఉమ్మడి పౌర స్మృతి అమలు కోసం తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, మరి దీనికి సంబంధించి చూడండి. ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2 ఆల్సో రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, సరళ ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. సరళ ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. మనకి తదుపరి ప్రశ్న 17వ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుందని చెప్పేసి అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ ఆర్టికల్ 43A. ఆర్టికల్ 43A ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుందంటే ఆర్టికల్ 43 సబ్ ఆర్టికల్ A. మనకి తదుపరి ప్రశ్న 18వ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది. ప్రతి భారతీయుడు ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలని ఆదేశిక సూత్రాల్లో ఏ ఆర్టికల్ తెలుపుతుందని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 51. ఆర్టికల్ 51 ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రతి భారతీయుడు ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలని ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 51 తెలుపుతుంది. తదుపరి ప్రశ్న 19వ ప్రశ్న చూడండి. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 43Bని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? సహకార సంస్థలను నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ ఆర్టికల్ పేర్కొంది అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ఆప్షన్ 1 చూడండి, 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2005, ఇది సరికాంది. ఆప్షన్ 2 94వ రాజ్యాంగ సవరణ చట్టం 2008, ఇది కూడా సరైనది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2012. 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2012 రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3. మనకి తదుపరి ప్రశ్న 20వ ప్రశ్న చూడండి. పర్యావరణ పరిరక్షణ కోసం అడవులను పెంచాలని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పేర్కొంటుందని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్టికల్ 48A. ఆర్టికల్ 48A. తదుపరి ప్రశ్న 21వ ప్రశ్న. ఆదేశిక సూత్రాల్లోని వివిధ ఆర్టికల్స్లో పేర్కొన్న అంశాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నారు.
ఆప్షన్ ఏ ఆర్టికల్ 45 సార్వత్రిక ప్రాథమిక విద్యా సాధనకు కృషి, ఇది సరైనది అవుతుంది. ఆప్షన్ బి ఆర్టికల్ 42 కార్మికులకు న్యాయ పని గంటలు కల్పించడం, ఇది కూడా సరైనది అవుతుంది. ఆప్షన్ సి చూడండి ఆర్టికల్ 49 పురాతన కట్టడాలు శిల్ప సంపద సంస్కృతి పరిరక్షణ, ఇది కూడా సరైనది అవుతుంది. ఆప్షన్ డి ఆర్టికల్ 46 మత్తు పదార్థాల నిషేధం, ఇది సరైనది కాదు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఏబిసి, అంటే మనకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న చూడండి, విద్యాపరంగా ఆర్థిక పరంగా సామాజికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలుపుతుందని చెప్పేసి అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం చూడండి ఆప్షన్ 2లో ఉంది ఆర్టికల్ 46. ఆర్టికల్ 46 ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న 23వ ప్రశ్న, ఆదేశిక సూత్రాల అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం బోనస్ చెల్లింపు చట్టాన్ని ఎప్పుడు రూపొందించిందంటే మనకి సరైన సమాధానం ఆప్షన్ 3లో చూడండి 1965 1965 1965 ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న 24వ ప్రశ్న స్క్రీన్ మీద చూడండి, ఆదేశిక సూత్రాల అమలు కోసం భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సంబంధించి సరైనవి ఏవి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం 1978, ఇది సరైనది అవుతుంది. ఆప్షన్ బి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, ఇది కూడా సరైనది అవుతుంది. ఆప్షన్ సి సమాజ అభివృద్ధి కార్యక్రమం 1974, ఇది సరైనది కాదు. ఆప్షన్ డి అడవుల సంరక్షణ చట్టం 1980, మనకి ఇది కూడా సరైనదే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏబిడి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది ఏబిడి. మనకి తదుపరి ప్రశ్న 25వ ప్రశ్న స్క్రీన్ మీద ఉంది, ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 45 సవరించి 6 ఏళ్లలోపు ఉన్న బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం చూడండి, ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 45ను సవరించి 6 ఏళ్లలోపు ఉన్న బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారంటే మనకి కరెక్ట్ ఆన్సర్ 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 26వ ప్రశ్న స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఆదేశిక సూత్రాల స్వాభావిక లక్షణాన్ని గుర్తించండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆదేశిక సూత్రాల స్వాభావిక లక్షణాన్ని గుర్తించండి. సమాజ సమిష్టి ప్రయోజనాల కోసం ఉద్దేశించినవి, ఇది సరైనదే. శ్రేయోరాజ్య భావనను సంక్షేమ స్వభావాన్ని తెలియజేస్తాయి, ఇది కూడా సరైనదే ఆప్షన్ 3. వీటి అమలు కోసం ప్రభుత్వం తప్పనిసరిగా చట్టాలు చేయవలసి ఉంటుంది, ఇది కూడా సరైనదే ఆప్షన్ 4 పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి ఆదేశిక సూత్రాల టాపిక్ నుంచి గతంలో కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు, వాటి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. అంతర్జాతీయ శాంతి స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం అనే అంశం భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ 4వ భాగంలో ఉంటుంది. ఆప్షన్ 2 4వ భాగంలో ఉంటుంది. అంతర్జాతీయ శాంతి స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం అనే అంశం 4వ భాగంలో ఉంటుంది. తదుపరి ప్రశ్న 2వ ప్రశ్న, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీలను సాధికారం చేయాలని పేర్కొంటుందని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆర్టికల్ 40 ఆప్షన్ 3 ఆర్టికల్ 40 రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న చూడండి, రాజ్యాంగంలోని ఏ అధికరణ వల్ల కేంద్ర ప్రభుత్వానికి గోవాదు నిషేధించే అధికారం లభిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సరైన సమాధానం నిర్దేశిక నియమాల్లో ఆర్టికల్ 48. నిర్దేశిక నియమాల్లో ఆర్టికల్ 48. క్వశ్చన్ నెంబర్ 3కి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5వ ప్రశ్న చూడండి, స్త్రీలకు ప్రసూతి సేవలు కల్పించాలని నిర్దేశించిన ప్రకరణ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 42. స్త్రీలకు ప్రసూతి సేవలను కల్పించాలని నిర్దేశించిన ప్రకరణ 42 ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, రాజ్యాంగంలోని ఏ అధికరణ సామాజిక న్యాయమేననే భావనను కలిగి ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సరైన సమాధానం 38వ అధికరణం. క్వశ్చన్ నెంబర్ 6కి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మనకి క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 36 to 51 దేనికి సంబంధించినవి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆదేశిక సూత్రాలు. ఆప్షన్ 3 ఆదేశిక సూత్రాలు రైట్ ఆన్సర్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 36 నుంచి 51 దేనికి సంబంధించినవి అంటే ఆదేశిక సూత్రాలకు సంబంధించిన అంశాలు. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి, ఆదేశిక సూత్రాలు ముందు తేదీ కలిగి ఉన్న చెక్కులు లాంటివి అని వ్యాఖ్యానించింది ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు.
కేటీషా ఆప్షన్ 4 కేటీసా రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న, క్రింది వాటిలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పొందుపరిచిన ఆదేశిక సూత్రం ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. క్రింది వాటిలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పొందుపరిచిన ఆదేశిక సూత్రం ఏది? మనకి సరైన సమాధానం ఏందయ్యా అంటే గోవాదును నిషేధించడం. గోవాదును నిషేధించడం ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవి. ఆదేశిక సూత్రాలు టాపిక్కి సంబంధించి కన్ఫామ్గా ఒక ప్రశ్న వచ్చే టాపిక్ ఇది. ఫ్రెండ్స్ మీరు మన వెబ్సైట్లో కూడా డైలీ ఫ్రీ టెస్ట్లు అనేవి రాయొచ్చు. మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి www.ramrameshguru.com ramrameshguru.com అని చెప్పేసి మీరు టైప్ చేశారంటే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పటి వరకు మన వెబ్సైట్లో దాదాపుగా 50 ఫ్రీ టెస్ట్లు అనేవి ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. మీరు వాటిని ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలోనైనా రాసుకోవచ్చు. మీరు రాసిన తర్వాత ఫైనల్గా ఫినిష్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారు, మీరు ఏ ప్రశ్న తప్పు పెట్టారు, దానికి ఏది కరెక్ట్ ఆన్సర్, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, అవన్నీ కూడా ఈ రామ్ రమేష్ గురు వెబ్సైట్లో మీరు ఫ్రీగా చూసుకోవచ్చు. మొత్తం ఏ టాపిక్ని వదలకుండా అంతా సిలబస్ను కూడా కవర్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా ఏ టాపిక్ వదలకుండా మీకు అన్నీ కూడా ఫ్రీగానే అందించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ramrameshguru.com మీరు ఇప్పుడే వెళ్ళి చెక్ చేసుకోండి. మొత్తం ఆల్రెడీ తెలుగు సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంగ్లీష్ కంప్లీట్ చేసిన తర్వాత జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఈ విధంగా మొత్తం ఓవరాల్గా సిలబస్ అంతా కూడా ఫ్రీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మన యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, రామ్ రమేష్ యాప్ లింక్. ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేయండి, కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడ యాప్ లింక్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి కూడా మీరు వీడియో పాఠాల కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఏ సబ్జెక్ట్ నిపుణులు అనేవారు ఆ సబ్జెక్ట్ అనేది బోధించున్నారు. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, పక్కనే ఉండే గంట కూడా ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.